హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఫిబ్రవరి 6, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. పోలరైజ్ స్టేట్ ఆఫ్ యూనియన్ అంటే ఇది ఒక రాష్ట్రాలు అనేది అన్నీ కలిసిపోయి అంటే ఒకే మార్గంలో ఉన్న ఒక రాష్ట్రం అన్నమాట. అంటే అన్నీ ఒకే అభిప్రాయం కలిగిన రాష్ట్రాల యూనియనే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నమాట. అలాంటిది దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అయితేనేమి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిలో అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి భేదాభిప్రాయాలు ఏర్పడే విధంగా ఉందన్నమాట. దేర్ ఈజ్ మోర్ ఎట్ అ స్టేక్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్ ఫర్ పీపుల్ వరల్డ్ ఓవర్ దాన్ ఎవర్ బిఫోర్. అంటే ఇంతకుముందు ఎప్పుడూ జరగని ఇబ్బంది, అంటే ఒక చీలికలాగా ఒక ఇబ్బంది అనమాట. ఒక ముళ్ళు గుచ్చుకునే విధంగా అమెరికన్ పాలిటిక్స్లో పరిణామాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆర్టికల్ అండి ఇది. ఒకసారి దీంట్లో గడపే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. పోలరైజ్ స్టేట్ ఆఫ్ యూనియన్. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తానండి. మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. దీంతో పాటు హిందూ ఈ పేపర్ని కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీకు పేపర్ చదివేటప్పుడు కానీ లేదా ఈ వీడియో చూసేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది. పోలరైజ్, రిస్ట్రిక్ట్ ద వైబ్రేషన్ టు వన్ డైరెక్షన్, ఏకీకృతం, కంటెంటియస్, కాంట్రవర్షియల్, డిస్ప్యూటుల్, వివాదాస్పద, రైవ్, స్ప్లిట్, క్రాక్, విడివడి, హాస్టాలిటీ, కాన్ఫ్లిక్ట్, తగువు, సైచి, సోలు, స్పిరిట్, మనసు, ఎక్విటల్, క్లియరింగ్, రిలీజ్, విముక్తి, రిస్ట్రైంట్, క్లియర్, రిజర్వ్, నిలిపి ఉంచు, ఫ్రాస్ట్రీ, ఫ్రీజింగ్, చలిగా ఉండే, స్నబ్, ఇన్సల్ట్, రిపల్స్, నోరు మోయించు, రిప్డ్, జనరేటెడ్, ఆవిర్భవించిన, కాషియస్, అసెంబ్లీ, గ్యాదరింగ్, సమాలోచన, రిన్యూ, రెజ్యూమ్, రివైవ్, పునరుద్ధరణ, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక ఆర్టికల్లోకి వెళ్తే, ది పాలిటిక్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ రేర్లీ ఇఫ్ ఎవర్ బీన్ యాజ్ అ కంటిన్యూయస్ అండ్ రివెన్ బై పార్టీషన్ హాస్టాలిటీ యాజ్ ఇట్ ఈజ్ ఎట్ ద ప్రజెంట్ జంక్చర్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క విధానం ఎలా ఉందంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత వివాదాస్పదంగాను, అక్కడ రాజకీయాలు వివాదాస్పదంగాను, తర్వాత విడిపోయే విధంగాను, అంటే పార్టీషనింగ్ అంటే విడిపోయే విధంగాను ఉన్నాయన్నమాట. అంటే ఒక తవ్వులాగా ఉన్న పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ exemplified the multiple fractions in the consciousness of the అమెరికన్ కలెక్టివ్ సైచి ఇన్ దిస్ రికార్డ్. అంటే ఇప్పుడు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏదైతే విధానాలు అయితే ఉన్నాయో, ఆయన ఆచరిస్తున్న పద్ధతులు అనేవి అంటే రకరకాల విధాలుగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనమాట, రకరకాల దెబ్బలు తినే విధంగాను, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా నాశనం చేసే విధంగాను అమెరికాకున్న ఆ కలెక్టివ్ ఆ సైచి ఏదైతే ఉందో, అంటే ఒక అందరికీ సమానం అనే భావంతో, అంటే ఏకీకృత భావంతో ఉన్న విధానాన్ని దెబ్బతీసే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయన్నమాట. హీ స్పీచ్ బిఫోర్ బోత్ హౌసెస్ ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్ మైన్స్ సమం డెమోక్రటిక్ లా మేకర్స్ హూ బాయ్కాటెడ్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ మోర్ దాన్ అన్ అవర్. Yet there was no mention of arguably the most intensely polarizing issues on క్యాపిటల్ హిల్ ఇంపీచ్మెంట్. అంటే ఇప్పుడు ఈ రెండు హౌస్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ రెండు హౌస్లో ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఆ డెమోక్రటిక్ అంటే ఆయన అపోనెంట్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ సభను వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. ఆయన ఇచ్చిన ఈ స్పీచ్లో చాలా వరకు అంటే వాళ్ళందరూ కూడా ఒక గంట సేపు పైనే ఆ సభను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాంట్లో ముందు మెయిన్గా వాళ్ళు దేన్ని పాయింట్అవుట్ చేశారు అంటే ఆ యొక్క క్యాపిటల్ హాల్లో ముందు దేని గురించి పాయింట్అవుట్ చేశారంటే ఆయన ఇంపీచ్మెంట్ గురించి పాయింట్అవుట్ చేసి వాళ్ళు దాని వ్యతిరేకంగా వాళ్ళు అక్కడి నుంచి బాయ్కాట్ చేశారన్నమాట ఆ మీటింగ్ని. ఆన్ ద డే బిఫోర్ హిజమ్ లైక్లీ ఎక్వైటల్ బై ద రిపబ్లికన్ మెజారిటీ సెనేట్ ద ప్రెసిడెంట్ షోడ్ రిస్ట్రెయింట్ పాసిబుల్లీ హోల్డింగ్ అవుట్ ఫర్ ఏ విక్టరీ ల్యాప్ ఆఫ్టర్ బీయింగ్ క్లియర్డ్ బై ద అప్పర్ హౌస్. అంటే దాని ముందు రోజు ఏం చేశాడు అంటే అక్కడ రిపబ్లికన్ మెజారిటీ సెనేట్ వాళ్ళందరితో ఆయన ఒక చర్చ ఏర్పాటు చేసి అక్కడ ఆయన ఆ యొక్క ఇంపీచ్మెంట్కి సంబంధించి ఆయనకి ఫేవరబుల్గా ఓట్లు పడేటట్టు, అంటే ఆ విక్టరీ అందించే విధంగా అప్పర్ హౌస్లో చేసే విధంగా ఆ క్లియర్లో అప్పర్ హౌస్లో ఆయన మెజారిటీ సాధించే విధంగా ఆయన చర్యలు తీసుకున్నాడు అనమాట. దిస్ కాంటెస్టెడ్ విత్ హిజ్ పీరియాడిక్ ట్విట్టర్ అవుట్ బర్స్ట్ అటాకింగ్ ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. దీంతోపాటు ఇప్పుడు అక్కడ జరిగిన విధానం ఏంటి, అప్పర్ హౌస్లో ఆయన పై చేసి సాధించాడు.
సో దానికి కాంట్రాస్ట్గా ఈయన ఏం చేశాడంటే ట్విట్టర్లో కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. అవి చాలా అంటే వ్యతిరేకంగా, అంటే అక్కడ గొడవపూరితంగా ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అనేవి అక్కడ ఒకసారిగా బాంబు పేల్చిన విధంగా ఆయన యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయన్నమాట. హౌఎవర్ దేర్ కుడ్ బి లిటిల్ డౌట్ అబౌట్ హౌ ఫాస్ట్ ఈ క్రాస్ పార్టీ రిలేషన్స్ ఆర్. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ యొక్క పార్టీ విధానంలో క్రాస్ పార్టీ విధానంలో కొంత స్తబ్దత అనేది ఏర్పడింది అనమాట. ఫ్రాస్ట్ అంటే చల్లగా ఉంటామంట, అంటే కదలకుండా ఉంటాం, స్తబ్దంగా తయారైన రిలేషన్స్ ఉన్నాయన్నమాట, ఏర్పడింది అనమాట. అక్కడ పరిస్థితులు ఏర్పడింది అనమాట. హీ అపేర్ టు స్నాప్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసిస్ అటెంప్ట్ టు షేక్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ద స్పీచ్. అంటే ఇప్పుడు ఈ నాన్సీ పెలోసి ఎవరైతే ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏంటంటే ఈ యొక్క ఆ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, అంటే ఈ స్పీకర్ సంబంధించిన స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక ట్రంప్ యొక్క ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిందనమాట. అండ్ మిస్ పెలోసి రిప్డ్ అప్ ఏ కాపీ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ ఎండెడ్, సేయింగ్ లెటర్ దట్ ఇట్ వాజ్ ఏ మేనిఫెస్టో ఆఫ్ మిస్ట్రూత్స్. అంటే ఇంకా ఆ స్పీచ్ ఇచ్చే ముందు ఏంటంటే ఎవరైతే అక్కడ నిందారోపణలో ఉన్న ట్రంప్ మీద ఆయనతో చేతులు కలపడం అనేది ఎలా ఉందంటే అందరూ డౌట్ ఇచ్చే విధంగా ఉంది. ఆ తర్వాత ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అంటే పూర్తిగా అది దాంట్లో ఏదైతే మేనిఫెస్టో ఉందో అది ఒక తప్పుడు తడక, అన్ని తప్పులే ఉన్నాయి దీంట్లో, మిస్ట్రూత్స్ అన్నీ ఉన్నాయి, అంటే తప్పుడు విధానాన్ని, అంటే తప్పుడు సమాచారం ఉంది దీంట్లో అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. నెవర్త్ substantively, Mr. Trump annual address focused on claiming credit for a great American comeback on the back of the healthy economy, including historically low levels of unemployment, rising made in income, and unprecedented cuts in job killing regulations, even though the economic recovery after the 2008 downturn began under his predecessor Barack Obama. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఈ విధానాన్ని పక్కన పెట్టిన తర్వాత ట్రంప్ ఏంటంటే ఆయన యొక్క యాన్యువల్ అడ్రస్ అనమాట, అంటే తన యొక్క పరిపాలన విధానం గురించి చెప్పుకుంటూ ఆ గ్రేట్ అమెరికా, అంటే గొప్ప అమెరికా అనేది తిరిగి వస్తుంది, అంటే ఒక మంచి హెల్దీ ఎకానమీ వస్తుంది, దాంతోపాటు ఇంక్లూడింగ్ హిస్టారికల్ లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఎప్పుడూ లేనంత నిరుద్యోగత అనేది అక్కడ పెరిగిపోయిందనమాట. తర్వాత రైజింగ్ ద మీడియన్ ఇన్కమ్, అంటే మధ్యస్థంగా ఉండే వాటి యొక్క ఇన్కమ్ అనేది పెరగాలి. అన్ప్రెసిడెంటెడ్ కట్స్ అండ్ జాబ్ కిల్లింగ్, అంటే జాబుల నుంచి తొలగించడం అనే విధానాలు, ఆ రెగ్యులేషన్స్ అనే విధానాన్ని తొలగించాలి. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే 2008 నుంచి స్టార్ట్ అయినమాట. ఈ డౌన్ టర్న్ అనేది అమెరికాకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008 నుంచి స్టార్ట్ అయింది. అంటే అతని యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే అతని ముందు యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బరాక్ ఒబామాతో ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడినాయని ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. హౌఎవర్ దట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ద స్టేట్ ఆఫ్ ద అమెరికన్ యూనియన్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద tenor of the ఆన్గోయింగ్ డెమోక్రటిక్ నామినేషన్ రేస్. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ ఏవైతే ఉందో ఆ డెమోక్రటిక్ నామినేషన్లో జరుగుతున్న విధానం అనేది, అమెరికన్ యూనియన్లో జరుగుతున్న విధానం అనేది సరిగా లేదు. అంటే డెమోక్రటిక్స్కి ఎవరు కూడా బలమైన, ఈ రిపబ్లిక్ పార్టీలో ఉన్న ఈ డొనాల్డ్ ట్రంప్ని ఎదుర్కొనే బలమైన అభ్యర్థులు ఎవరు లేరనమాట. డెమోక్రటిక్స్ ఆఫ్ సెవరల్ హ్యూస్ ఫ్రమ్ ద మోర్ సెంట్రిస్ట్, ఇంక్లూడింగ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, టు ద మోర్ లిఫ్టిస్ట్ such as Vermont Senator Bernie Sanders and Massachusetts Senator Elizabeth Warren have focused their political attacks on the Mr. Trump and less so on internal differences within their camp. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ డెమోక్రటిక్స్లో చాలామంది కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ట్రంప్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఎవరు? మసాచుసెట్స్ సెనేటర్ అయినటువంటి ఎలిజబెత్ వారెన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క ట్రంప్ పాలిటిక్స్ మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆ క్యాంపులో ఉన్న వాళ్ళ యొక్క ఇంటర్నల్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుందంటే ట్రంప్ మీద సరైన ఒత్తిడి అనేది జరగట్లేదు. ప్రజెంట్లీ ది అవకాసస్ ద ఫస్ట్ ఆఫ్ ఏ సీజన్ ఆఫ్ కసిషియస్ and primaries that will decide the ultimate nominee to take on Mr. Trump in the November 2020 elections has given Democrats renewed purpose. ఈ డెమోక్రటిక్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఫస్ట్ మీటింగ్ అనమాట ఈ సీజన్లోకి. ఆ మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారంటే ట్రంప్కి అపోజిషన్గా ఎవరైతే ఉంటారో, అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరిని నిలబెట్టాలి అనేది రేపు 2020లో జరిగే నవంబర్ ఎలక్షన్స్లో ఆ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్కి ట్రంప్కి అపోనెంట్గా ఎవరిని నిలబెట్టాలి అనేది వాళ్ళు సమాలోచన చేస్తున్నారనమాట. ద మైక్రోకాజం of the Democratic campaign process mirrors their biggest handicap on the national stage. Too many aspirants
jockeying for the power and visibility, leading inevitably to fragmentation of their overall protest against the Mr. Trump's incumbency advantage. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క పొజిషన్ కోసం చాలామంది కూడా దీనికి పోటీ పడుతున్నారు అనమాట. ఇలాంటి పోటీ వల్ల ఏమవుతుందంటే అది అనివార్యంగా ఆ పార్టీలో చీలికలు ఏర్పడతాయి అనమాట. ఆ చీలికలు ఏర్పడేవి ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క అభివృద్ధిని అనేవి అంటే ఇన్క్యూబరెన్సీ అంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఈ ట్రంప్కి అవి ఒక మంచి బెనిఫిట్గా ఉంటాయి. ఎందుకని వాళ్ళలో సరైన కోఆపరేషన్ ఉండదు కాబట్టి, ఫ్రాగ్మెంటేషన్ వల్ల అంటే ఒకళ్ళొకళ్ళు విడిపోతారు కాబట్టి ఆ పార్టీలోనే చీలికలు ఏర్పడతాయి కాబట్టి ట్రంప్కి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అన్లెస్ దే క్విక్లీ rarely behind one tall leader. If such a person exists in their midst, they stand a slim chance of mounting a serious challenges to the 45th president. అంటే ఇప్పుడు అలా జరగకుండా అందరూ కూడా ఒక నాయకత్వం వెనకాలకు వచ్చి ఆయన అందరికీ అనుకూలంగా మోడెస్ట్ అంటే అందరికీ మధ్యవర్తిలాగా అనుకూలంగా ఉండి ఒక మంచి పొజిషన్లో కనుక వస్తే ఇప్పుడు ఏదైతే సిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ 45th ప్రెసిడెంట్కి ఉన్న సిరీస్ ఆఫ్ ఛాలెంజెస్ని ఆయన టేకప్ చేయాలన్నమాట. yet given the vastly divergent views across party lines on core issues such as the economy and climate change, there could not be more at stake for democrats and indeed those who, despite residing beyond America's shore, are wary of trade wars and relentless undermining of multilateralism. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ అమెరికాకి ఛాలెంజింగ్ పొజిషన్ ఏంటి అంటే ఎకానమిక్ ఇష్యూస్ కానీ ఇప్పుడున్న క్లైమేట్ చేంజెస్ కానీ దాంతోపాటు ఈ డెమోక్రటిక్ వీళ్ళందరూ కూడా దీని మీద సమాలోచన చేయాలి. వాస్తవానికి ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే బాగా అమెరికా అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఈ యొక్క బోర్డర్ ఇష్యూస్ గురించి అంటే ఈ సముద్రయానం ద్వారా జరిగే ఈ యొక్క ట్రేడ్ వార్ గురించి అనమాట. ఈ ట్రేడ్స్ గురించి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అలాంటి పొజిషన్ అన్నింటినీ తీసుకొచ్చి మల్టీలాటరిజం ప్రకారం అన్ని దేశాలతో సరైన ఒక స్నేహపూరితమైన సంబంధాన్ని ఏర్పరచుకొని అందరితో సరిగా సఖ్యంగా ఉండటం అనేది ఇప్పుడు అమెరికాకున్న మెయిన్ ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫైయింగ్ వాటర్. ఇది యాక్చువల్గా మనం ఇండియాలో తాగే డ్రింకింగ్ వాటర్ గురించి సమస్య గురించి అండి. డ్రింకింగ్ వాటర్లో చాలా వరకు మన భారతదేశంలో చాలా వరకు అనేది చాలా వెనకబడి ఉన్నాం అనమాట. ద ఎఫర్ట్ మస్ట్ బీ టు ఎన్ష్యూర్ BIS స్టాండర్డ్ వాటర్ ఎట్ ద కన్జ్యూమర్ ఎండ్. ఇప్పుడు మనం తీసుకునే వాటర్ ఎలా ఉండాలంటే BSI స్టాండర్డ్లో ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రేంజ్లో వాటర్ అనేది ఉండాలి. మనకు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే ఈ తీసుకునే వాటర్ అనేది ఉండాలి. గవర్నమెంట్ అలాంటి అఫోర్డబుల్ వాటర్ని మాత్రమే ప్రజలకు అందించాలి. దీంట్లో ఉన్న లోపాలు ఏంటి అంటే ఈ వాటర్ ప్యూరిఫైయింగ్లో ఉన్న లోపాలు ఏంటి వాటి గురించి చెప్పారండి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని ఒకసారి చూద్దాం. ప్యూరిఫైయింగ్ వాటర్, కల్మినేట్, క్లైమాక్స్, చివరి దశ, వైటల్, ఇంపరేటివ్, క్రూషియల్, అనివార్యం, అప్రహెన్షన్, యాంగ్జైటీ, వర్రీ, దిగులు, ఎన్విసేజ్, మీన్, ఇంటెండ్, ఉద్దేశించు, పర్స్యూడ్, ప్రివేలు, కొనసాగుతున్న, కన్వెన్షన్, అగ్రిమెంట్, అకార్డ్, ఒప్పందం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ద ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీస్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ టు రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ membrane based water purification system primarily concern the manufacture of the reverse osmosis water filter but effectively bars domestic users from installing RO systems. అంటే ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ అనేది ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారనమాట. అంటే భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఒక మంచి ప్యూరిఫైడ్ వాటర్ మెంబ్రెయిన్ బేస్డ్ అంటే ఆ లేయర్లుగా ఉండే ఆ మెంబ్రెయిన్ బేస్డ్ మెంబ్రెయిన్స్ అంటే ఏమంటే లేయర్లు అనమాట. ఒక లేయర్గా ఉంటుంది అనమాట. ఆ యొక్క వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా ప్రైమరీలీగా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో రివర్స్ ఆస్మోసిస్ ద్వారా వాటర్ని ఫిల్టర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపి భారతదేశానికి ఒక మంచి వాటర్ ఇవ్వాలని అనుకున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారు అంటే డొమెస్టిక్గా ఇళ్లలో ఎవరైతే ప్యూరిఫై వాటర్ మనం ఆర్ఓ సిస్టమ్ అనే కొత్త అంటే ఒక ఎక్విప్మెంట్ని మనం ఫిక్స్ చేసుకొని ఏం చేస్తామంటే వాటర్ని ప్యూరిఫై చేసుకుంటాం. అలాంటి సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలిపేయాలని వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ద నోటిఫికేషన్ ఈజ్ ద culmination of a legal dispute before the National Green Tribunal, which had banned RO water filter use in Delhi as the purification process wastes
వాటర్. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇది ఎందుకు తయారైంది అంటే, ఇది ఎందుకు ఈ చివరి దశకు వచ్చింది, కల్మినేషన్ అంటే చివరి క్లైమాక్స్కి ఎందుకు వచ్చింది ఈ నోటిఫికేషన్ అంటే, యాక్చువల్గా ఈ లీగల్ డిస్ప్యూట్ అనమాట. అంటే న్యాయపరమైన ఈ యొక్క గొడవలో ఏమైందంటే గ్రీన్ ట్రిబ్యునల్కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, తర్వాత ఆర్ఓ వాటర్ ఢిల్లీ వాళ్ళ జరిగిన దాంట్లో ఏం తెలియంది అంటే, ఈ వాటర్ అనేది ఈ వేస్టేజ్ ఆర్ఓ వాటర్ ద్వారా, ఆర్ఓ ప్యూరిఫికేషన్ ద్వారా చేసే వాటర్ అనే దాంట్లో వేస్టేజ్ ఎక్కువగా పోతుంది, అంటే వాటర్ వేస్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది, దానివల్ల ఆర్ఓ ప్యూరిఫికేషన్ని ఆపేయాలని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ది అసోసియేషన్ ఆఫ్ ద వాటర్ ఫిల్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాలెంజ్డ్ దిస్ ఆర్డర్ అండ్ ద litigation led to the some pan-India notification for the intent is to కన్జర్వ్ వాటర్ అండ్ కట్ వేస్ట్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాన్ని అంటే ఈ తీర్పుని అనేది ఛాలెంజ్ చేశారనమాట. అంటే ఈ వాటర్ ప్యూరిఫికేషన్ గురించి, ఈ నోటిఫికేషన్ గురించి కేసును ఫైల్ చేశారు. అంటే ఈ ఛాలెంజ్ చేశారనమాట, సవాల్ విసిరారనమాట. దాని ప్రకారం వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఈ వాటర్ అనేది అంటే ఈ ఛాలెంజ్ వేసినప్పటికీ ఏం చెప్పారంటే, ఈ వాటర్ ప్యూరిఫికేషన్లో వాటర్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది, ఆ వేస్టేజ్ని ఆపడం కోసమే మేము పని చేసామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. In a RO, the total dissolved solids in a TDS in water was covers trace chemicals, certain viruses, bacteria and salt can be reduced to meet the portable water standards. అంటే ఇప్పుడు ఈ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా జరిగే దాంట్లో వల్ల జరిగే ఈ ప్యూరిఫికేషన్లో చాలా వరకు ఈ కెమికల్స్ కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, తర్వాత ఆ ఉప్పు అవశేషాలు అనేవి కూడా తొలగించబడతాయి అనమాట. బాగా చాలా ఎక్కువ మొత్తంలో తొలగించబడతాయి అనేది. తర్వాత అవి ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ పోర్టబుల్గా స్టాండర్డ్ ప్రకారం ఉంటాయి అన్నమాట. హోమ్ ఫిల్టర్స్ వేస్ట్ నియర్లీ 80% ఆఫ్ ద వాటర్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఈ ప్యూరిఫికేషన్ జరిగేటప్పుడు మనం మొత్తం 100 లీటర్ల వాటర్ పోసామనుకోండి, 80 లీటర్ల వాటర్ అనేది వేస్ట్ అవుతుంది, అంటే 80% వాటర్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సెకండ్, సమ్ రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ద ప్రాసెస్ కెన్ కట్ ద లెవెల్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం విచ్ ఆర్ వైటల్ న్యూట్రియంట్స్. అంటే కొన్ని రీసెర్చ్లో ఇంకా రెండవ కారణం ఏంటి అంటే, కొన్ని రీసెర్చెస్లో ఏం చెప్పారంటే, ఈ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ ప్యూరిఫికేషన్ ద్వారా చేయడం వల్ల కాల్షియం, మెగ్నీషియం అనే 2 మేజర్ న్యూట్రియంట్స్, పోషకాలు అనేవి ఆ నీటి నుంచి తొలగించబడతాయి. అవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రాణావశ్యకమైనవి, వైటల్ చాలా ఇంపార్టెంట్. అవి మనం వాటర్ తాగడానికి చాలా ఇంపార్టెంట్, అనివార్యం అనమాట. ఇవి తాగితే అవి ఉండాలి, ఆ వాటర్లో ఉంటేనే మనకు ఆ న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి, సో పోషకాలు అనేవి అందుతాయి అనమాట. అవి కూడా ఈ యొక్క ప్యూరిఫికేషన్లో తొలగించబడతాయి అనమాట. ది రిసార్ట్ to prohibition to restrict home filters may cause consumer apprehension, but it is unlikely that they will be taken to task for using such వాటర్ ఫిల్టర్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక పరిస్థితి అనేది ఎవరైతే ఇంట్లో వాటర్ ప్యూరిఫై చేసుకునే వాళ్ళకి అప్రహెన్షన్ అంటే దిగులు కలిగించే విధంగా, ఆందోళన కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ ఫిల్టర్ని వాడకుండా ఉండటం అనేది మంచిది, అనివార్యం అనమాట. ఫర్ వన్, ద నోటిఫికేషన్ ఇంప్లైస్ దీస్ ఫిల్టర్స్ ఆర్ ఓన్లీ ప్రొహిబిటెడ్ ఇఫ్ ద హోమ్ గెట్స్ వాటర్ సప్లై దట్ కన్ఫర్మ్స్ టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ అనేది ఎవరికి ఫిట్ అవుతుంది అంటే, ఆ ఫిల్టర్స్ ఎవరికి ఆపేస్తారు అంటే, ఎవరైతే గవర్నమెంట్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాటర్ ఎవరికైతే సప్లై చేస్తో అలాంటి వాళ్ళకి ఈ ఫిల్టర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళకి సరిపోద్ది అనమాట. ఆల్దో సెవెరల్ స్టేట్స్ అండ్ సిటీ వాటర్ బోర్డ్స్ క్లెయిమ్స్ BSI స్టాండర్డ్స్, ద వాటర్ ఎట్ హోమ్స్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ద టెస్ట్ పారామీటర్స్. అంటే ఇప్పుడు చాలా వరకు పట్టణాల్లో ఏంటంటే ఈ BSI స్టాండర్డ్కి ఉండాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏవైతే ఈ BSI స్టాండర్డ్స్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పారామీటర్స్ ప్రకారం, అంచనాల ప్రకారం ఈ టెస్ట్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అనమాట. ద BSI లాస్ట్ ఇయర్ ర్యాంక్డ్ సెవెరల్ సిటీస్ ఆన్ అఫీషియల్ వాటర్ సప్లై క్వాలిటీ. అంటే ఇప్పుడు BSI స్టాండర్డ్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ అనేది ఒక ర్యాంకింగ్ ఇచ్చారనమాట. అంటే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ యొక్క ప్రధాన పట్టణాలకి కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట. ఢిల్లీ వాజ్ లాస్ట్ అండ్ ఓన్లీ ముంబై మెట్ ఆల్ ద స్టాండర్డ్స్. అంటే ఈ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఆ ర్యాంకింగ్లో ఢిల్లీ అనేది చివరి స్థానంలో ఉంది, ముంబై ఒక్కటి మాత్రమే అన్ని స్టాండర్డ్స్ని అందుకోగలిగింది అనమాట. ఇన్ ద 28 టెస్ట్ పారామీటర్స్ ఢిల్లీ ఫెయిల్డ్ 19, చెన్నై 9 అండ్ కోల్కతా 10. అంటే ఇప్పుడు మొత్తం 28 పారామీటర్స్ ఉంటాయన్నమాట ఈ యొక్క BSI స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలంటే. దాంట్లో ఢిల్లీ అనేది 19 పారామీటర్స్లో ఫెయిల్ అయింది, చెన్నై 9 పారామీటర్స్లో, కలకత్తా 10 పారామీటర్స్లో ఫెయిల్ అయిందనమాట. ది BSI నామ్స్ ఆర్ వాలంటరీ ఫర్ పబ్లిక్ ఏజెన్సీస్ విచ్ సప్లై పైప్డ్ వాటర్ బట్ ఆర్ మ్యాండేటరీ ఫర్ బాటిల్డ్ వాటర్ ప్రొడ్యూసర్స్. అంటే ఇప్పుడు BSI నామ్స్ ప్రకారం అనేది ఈ వాలంటరీగా అనేది పబ్లిక్ ఏజెన్సీస్ ఏం చేయాలంటే
వాళ్ళకి పైపుడు అంటే ఒక పైప్ ద్వారా ఈ వాటర్ సప్లై అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందించాలి, అంటే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని బాటిల్ యూజర్స్ అంటే బాటిల్ ప్రొడ్యూసర్స్తో పని లేకుండా వీళ్ళు పైపుడ్ వాటర్ అనేది ఇవ్వాలి. మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ పైపుడ్ వాటర్. కానీ భారతదేశంలో చాలా ప్రదేశాలకు ఈ పైపుడ్ వాటర్ ఫెసిలిటీ అంటే అంత యొక్క స్తోమత అనేది లేదనమాట. ది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఆఫ్ నీతి ఆయోగ్ సేస్ దట్ 70% ఆఫ్ ద వాటర్ సప్లై ఈజ్ కంటామినేటెడ్. అంటే ఇప్పుడు మన కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ ద్వారా కనుక మనం కనుక లెక్కలు చూస్తే కనుక 70% వాటర్ సప్లై అనేది అంతా కూడా కంటామినేటెడ్ అంటే హానికరమైంది లేకపోతే మాలిన్యాలతో కూడిన వాటర్ మాత్రమే ఇస్తున్నారు. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 128th అమాంగ్ 122 కంట్రీస్ ఇన్ ద NGO వాటర్ ఎయిడ్స్ క్వాలిటీ ఇండెక్స్. మొత్తం 222 దేశాల్లో కనుక మనం ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ చూసుకుంటే మన భారతదేశానికి మొత్తం 122 దేశాలు కనుక ఉంటే ర్యాంకింగ్లో ఉంటే కనుక ఆ ర్యాంకింగ్లో మన భారతదేశానికి 120వ ర్యాంక్ వచ్చింది అనమాట. ఎవరు ఒక NGO ప్రైవేట్ NGOలు చేసిన సర్వేలో తెలిసింది. ద కేస్ ఫర్ రిస్ట్రిక్టింగ్ పీపుల్స్ చాయిస్ ఆన్ ద మీన్స్ దే ఎంప్లాయీస్ టు ఎన్ష్యూర్ పోర్టబుల్ వాటర్ ఈజ్ దస్ వీక్. దీని ప్రకారం చూసుకుంటే మనకు అంటే ఈ ప్రజలకు ఈ యొక్క పోర్టబుల్ వాటర్ని ఇవ్వడంలో అంత వీక్గా ఉంది మన భారతదేశం అనేది. The notification mainly deals with rules for commercial suppliers and for integration of systems that inform consumers about the TDS levels, a major determinant of water quality. అంటే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎవరైతే సప్లై చేస్తున్నారో వాటర్ సప్లై చేస్తారో వాళ్ళకి, తర్వాత ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ TDS లెవెల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా మినరల్స్ లెవెల్స్ అనేవి వాళ్ళకి మాత్రమే మెయిన్గా ఈ యొక్క వాటర్ క్వాలిటీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎందుకని వాళ్ళే కాబట్టి సప్లై చేసేది. దస్ ఈజ్ ఎన్విసేజ్డ్ బోత్ బిఫోర్ వాటర్ ఎంటర్స్ ఫిల్టరేషన్ సిస్టమ్ అండ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ఫిల్టర్డ్. అంటే దీని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ లెక్కల స్టాండర్డ్స్ అనేవి దేన్ని ఉద్దేశించి అంటే ఈ వాటర్ అనేవి ఫిల్టర్లోకి వెళ్ళబోయే ముందు అంటే ఫిల్టర్ చేయకముందు చేసిన తర్వాత 2 రకాలైనటువంటి టెస్టులు అనేవి అంటే వాళ్ళ యొక్క క్వాలిటీ చెకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ద ఎయిమ్ ఈజ్ ఆల్సో టు ఎన్ష్యూర్ దట్ ఆఫ్టర్ 2022 no more than 25% of water being treated is wasted and for residential complexes to reuse the residual waste water for other activities including gardening. అంటే ఇప్పుడు మన యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే 2022 కల్లా ఈ వాటర్ వేస్టేజ్ ఇప్పుడు 80% వాటర్ వేస్ట్ అవుతుంది కదా, దాన్ని 25%కి తగ్గించాలి. దాంతోపాటు ఈ వేస్ట్ వాటర్ అనేది మళ్ళీ తిరిగి మనం ఉపయోగించుకోవాలన్నమాట. రిమైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనం తాగకుండా మిగతా పనులు చేస్తుంటాం కదా వాటర్తో, దానికి ఉద్దేశించి ఈ వాటర్ని ఉపయోగించుకోవాలి. ఇంక్లూడింగ్ అంటే గార్డెనింగ్ కూడా ఈ వాటర్ని ఉపయోగించాలి అని చెప్తున్నారు అనమాట. వెన్ ఇంప్లిమెంటెడ్ ద నోటిఫికేషన్ ప్రైమరీ ఎయిమ్ షుడ్ టు బీ పర్స్యూడ్ అథారిటీస్ టు అప్గ్రేడ్ అండ్ సప్లై BSI స్టాండర్డ్స్ వాటర్ ఎట్ ద కన్జ్యూమర్స్ ఎండ్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్గా జరిగితే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే మనం ఏదైతే ప్రతి ఒక్కళ్ళకి BSI స్టాండర్డ్స్ ప్రకారం ఆ కన్జ్యూమర్స్కి మనం వాటర్ సప్లై చేయొచ్చు అనమాట. దిస్ షుడ్ బి డన్ వితౌట్ అడిషనల్ కాస్ట్, పర్టికులర్లీ ఆన్ మిలియన్స్ హూ నౌ ల్యాక్ యాక్సెస్ టు ప్రొటెక్టెడ్ సప్లై. అంటే ఇప్పుడు ఇది విధానం కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇటువంటి కొత్త అదనపు భారం లేకుండా అదనపు ఖర్చు లేకుండా మనం ఈ వాటర్ అనేవి పర్టికులర్గా ఎవరైతే కొన్ని మిలియన్ల మంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై లేని వాళ్ళకి మనం వాటర్ అందించవచ్చు అని చెప్తున్నారండి. ఇవేంటి తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం కనుక చూసుకుంటే కనుక ఇది మన ఎకానమీ గురించి అనమాట. ఈ ఎకానమీ రివైవ్ అవ్వడానికి ఇప్పుడు ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉంది, ఈ ఎకానమీ అనేది ఎలా ఉంది, దాన్ని రివైవ్ చేయడానికి మనం తీసుకునే చర్యలు ఏంటి అని చెప్పే ఆర్టికల్ అండి. ఫ్యాషనింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏ న్యూ ఇండియా. అంటే కొత్త భారతదేశాన్ని మనం తయారు చేయాలంటే ఒక ఫ్రేమ్వర్క్ అనేది అది ఒక ఫ్యాషన్తో ఒక ఫ్యాషనింగ్గా ఉండాలంటే అందరికీ ఆకర్షణీయమైన ఈ ఫ్రేమ్వర్క్తో మన కొత్త భారతదేశాన్ని ఏర్పరచవచ్చు అనమాట. ఏ మేజర్ సొల్యూషన్ టు ద present economic crisis is to go in for inclusive growth. It also means shared prosperity. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క మేజర్ సొల్యూషన్ ఇప్పుడున్న ఎకనామిక్ క్రైసిస్ని మనం అధిగమించాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అంటే ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ యొక్క రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది అందరికీ అంటే ఒకళ్ళనొకళ్ళు షేర్డ్ ప్రాస్పెరిటీ అంటే ఒకళ్ళొకళ్ళు దినదిన అభివృద్ధి అంటే ఒకళ్ళని ఉద్దేశించి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎదగటం వల్ల ఏమవుతుందంటే ఎకానమీ ఎదుగుతుంది. అందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తిగా అభివృద్ధి చెంది అందరూ కూడా ఈ ఎకానమీ నుంచి వచ్చే ఫలితాలను పొందవచ్చు అని చెప్పి ఆర్టికల్ అండి.
చాలా సింపుల్ వాడింగ్లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా మనకు క్యాలిక్యులేషన్స్తో సహా చెప్పారనమాట. మీరు ఒకసారి చదవండి, సింపుల్గా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ ఆర్టికల్ చెప్పుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఇంకా మంచి ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇప్పుడు స్పీకర్ పొజిషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పే ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ చూద్దాం మనం. కోర్స్ కరెక్షన్ ఫర్ ద స్పీకర్ ఆఫీస్. అంటే ఇప్పుడు మనకు ఆ స్పీకర్ ఆఫీస్ ఏదైతే ఉందో పూర్తిగా దాంట్లో మార్పులు జరగాలి. ఆ కోర్స్ అనేది పూర్తిగా మారిపోవాలి. అది ఏదైతే ఉందో ఆ కరికులం అనేది పూర్తిగా మారిపోవాలి. గివెన్ హౌ ఇండియా సమ్ ఎలక్ట్రల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ కన్వెన్షన్స్ షాడో ద ఆఫీస్ ఏ మేజర్ రీవ్యాంప్ ఈజ్ నెసరీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కొత్త మార్పు అనేది రావాలి. ఇప్పుడున్న ఇండియాలో ఉన్న ఈ యొక్క ఎలక్షన్ సిస్టమ్ అయితేనేమి, ఇప్పుడు తర్వాత ఒప్పందాలు అయితేనేమి, ఇవన్నీ కూడా దీంట్లో అన్నింటిలో కూడా జరగాలి అనమాట. అంటే ఈ స్పీకర్ పొజిషన్ అనేది కొత్తగా పునరుద్ధరించాలి, ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా దీన్ని మార్చాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. రీవ్యాంప్, రినోవేటివ్, పునరుద్ధరించు, ఎడ్జుడికేట్, జడ్జి హియర్ తీర్పు, ఆర్బిటర్, మీడియేటర్, నెగోషియేటర్ సంధి చేసేవాడు, డెకరం, ప్రొప్రైటరీ, డీసెన్సీ గౌరవం, ఎరీనా స్టేడియం గ్రౌండ్, కార్యక్షేత్రం స్థలము, పెర్నిషియస్ హార్మ్ఫుల్, డిస్ట్రిక్టివ్ వినాశనమైన, ఎబ్జ్యూర్ రిజెక్ట్ రినౌన్స్ వదులుకొను, కోగెంట్ కన్విన్సింగ్ కంపెలింగ్ బలవంత పెట్టగల, కన్సెన్సస్ అగ్రిమెంట్ హార్మనీ సర్వామోదము, మేర్లీ ఓన్లీ ప్యూర్లీ కేవలము, పార్టీసన్ బయాస్డ్ వన్ సైడెడ్ పక్షపాతము, రోబస్ట్ స్ట్రాంగ్ టఫ్ దృఢమైన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వైల్ ఎడ్యుకేటింగ్ అపాన్ ద మ్యాటర్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండర్ ద 10th షెడ్యూల్ ఇన్ కైషం మేఘచంద్ర సింగ్ వర్సెస్ ద హానరబుల్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అర్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పునిచ్చింది అనమాట. ఒక అడ్జుడికేట్ అంటే ఒక తీర్పునిచ్చింది. దేనికి సంబంధించి? ఈ ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి, ఈ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఈ షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్న అంశానికి సంబంధించి కషిం మేఘచంద్ర సింగ్ వర్సెస్ హానరబుల్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు ఒక తీర్పుని ఇచ్చారనమాట. మేడ్ ఏ సిగ్నిఫికెంట్ సజెషన్. అంటే వాళ్ళు అంటే ప్రాముఖ్యతతో కూడిన ఒక సలహా అనేది ఇచ్చారనమాట. ఇట్ రికమెండెడ్ దట్ పార్లమెంట్ షుడ్ రీథింక్ యాజ్ టు వెదర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అవుట్ టు బీ entrusted to a speaker as a quasi-judicial authority when such a speaker continue to belong to a particular political party either de jure or de facto. అంటే ఇప్పుడు దీని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ డిస్క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే మెంబర్ ఉంటారో ఆ మెంబర్ని డిస్క్వాలిఫై చేసే అధికారం అనేది స్పీకర్కి కరెక్ట్గా ఇవ్వబడిందా లేదా, అంటే అతని యొక్క అధికార పరిధిలో ఉందా లేదా. ఎందుకంటే ఆ అధికార పరిధిలో ఉందా లేదా అని ఎందుకు డౌట్ వచ్చింది అంటే, అతను ఒక పార్టీకి ప్రాధాన్యత వహిస్తున్నాడు. ఇప్పుడు ఏ స్పీకర్ అయినా సరే అక్కడ మెజారిటీ వచ్చిన ఏదైతే పార్టీ ఉంటారో ఆ పార్టీ నుంచి వచ్చిన సభ్యుని మాత్రమే స్పీకర్గా ఎన్నుకుంటారు. సో అలాంటి వల్ల ఏమవుతుందంటే డిఫాక్టివ్ అథారిటీ అని, అంటే పూర్తి అతని యొక్క అధికారాన్ని ఉపయోగించుకోలేడు. ఆ పార్టీ యొక్క ఉద్దేశం లేదా ఆ పార్టీ యొక్క మంచిని కోరి అతను తీర్పు అంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇట్ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ పార్లమెంట్ మే సీరియస్లీ కన్సిడర్డ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు సబ్స్టిట్యూట్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఏ పర్మనెంట్ ట్రిబ్యునల్ హెడెడ్ బై ఏ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సమ్ అదర్ అవుట్ సైడ్ ఇండిపెండెంట్ మెకానిజం. అంటే వీళ్ళు ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, పార్లమెంట్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలంటే రాజ్యాంగపరంగా దీంట్లో ఒక మార్పు తీసుకురావాలా. ఈ మార్పు తీసుకురావాలి దాని ప్రకారం ఏంటంటే, ఈ లోక్సభలో కానీ లోక్సభలో కానీ లేకపోతే స్టేట్ అసెంబ్లీస్లో కానీ ఎవరైతే ఆ యొక్క స్పీకర్ ఉంటారో ఒక పర్మనెంట్ ట్రిబ్యునల్, ఒక పర్మనెంట్ బాడీ ఉండాలి. అతను ఆ సభ్యుడు ఆ స్పీకర్కి ఒక పర్మనెంట్ ట్రిబ్యునల్ నుండి అతను హెడ్ చేయాలి. ఒక ట్రిబ్యునల్ అనేవాడు హెడ్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించి ఆ హెడ్ ఎవరై ఉండొచ్చు అంటే, ఒకప్పటి సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, లేకపోతే హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కావచ్చు, అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు అనమాట, హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, లేకపోతే బయట ఎవరైనా సరే ఇండిపెండెంట్ మెకానిజం నుంచి వచ్చిన వాళ్ళు ఆ యొక్క స్పీకర్ అయితే బాగుంటుందని వాళ్ళ యొక్క సలహా ఇచ్చారనమాట. దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ డిస్ప్యూట్స్ ఆర్ డిసైడెడ్ బోత్ స్విఫ్ట్లీ అండ్ ఇంపార్షియల్లీ త్రూ గివింగ్ teeth to the provisions intended in the 10th schedule which are so vital in the
ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్. అంటే ఇప్పుడు ఇలాంటి విధానం అనేది అంటే ఇలాంటి గొడవలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ 10th షెడ్యూల్ ప్రకారం ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇండియన్ డెమోక్రసీని అంటే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అనమాట. ఇప్పుడు ఈ స్పీకర్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మన యొక్క భారతదేశం యొక్క అంటే డెమోక్రసీని అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చాలా ముఖ్యమైన అంశాలని మీడియా రిపోర్ట్ ప్రకారం చెప్పవచ్చు అనమాట. మోర్ దాన్ సచ్ అడ్వైస్ వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ద అండర్లేయింగ్ రీజన్స్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ద నేచర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద స్పీకర్. అంటే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క విధానాలు అంటే ఈ స్పీకర్ అవలంబిస్తున్న విధానం అనేవి ఇలాంటి క్వశ్చన్లకు దారితీసే విధంగా ఉన్నాయన్నమాట. రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఏ సింపుల్ అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ రేంజ్ అనేది ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ ఎలా ఉంది, అది ఎలా బయటికి కనపడడానికి ఎలా ఉంది అనే దాని గురించి చెప్పిందనమాట. ద నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ద స్పీకర్ టెక్నికల్లీ యాజ్ యాన్ ఆర్బిటర్ ఆర్ ఏ క్వాజీ జ్యుడిషియల్ బాడీ should not be limited exclusively to matters under the 10th schedule, rather it extend to a range of its functions. అంటే ఇప్పుడు ఈ నేచర్ కనుక చూసుకుంటే ఇప్పుడు స్పీకర్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఒక ఆర్బిటర్ అంటే ఒక మధ్యవర్తిత్వం లాగా ఉంటుంది అనమాట. క్వాజీ జ్యుడిషియల్ అనమాట. అంటే ఒక ఆ పరిధిలో అతని అక్కడ ఆ సభ వరకు అతని పరిధిలో అతనే ఒక న్యాయవాది అంటే న్యాయ నిర్ణేతగా ఉంటాడనమాట. అతని పరిధిని ఎప్పుడు కూడా 10th షెడ్యూల్తోనే రిస్ట్రిక్ట్ చేయడం కాకుండా అతనికి చాలా ఫంక్షనరీస్ ఉన్నాయి, అతను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. వైల్ ఫెసిలిటేటింగ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ అండ్ టు మెయింటైన్ డెకరమ్ ఇన్ ద హౌస్ ద స్పీకర్ హ్యాజ్ ఎక్స్టెన్సివ్ ఫంక్షన్స్ టు perform in matters regulatory, administrative and judicial failing under her domain. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అతనికి ఏవైతే ఉంటాయంటే ఆ యొక్క బిజినెస్ ఆఫ్ హౌస్ అంటే ఆ సభను నిర్వర్తించడం కానీ ఏర్పరచడం కానీ తర్వాత మెయింటైన్ ద డెకరం అంటే ఆ గౌరవాన్ని ఆ సభ యొక్క గౌరవాన్ని ఆ సభలో కాపాడటం తర్వాత ఇంకా ఏం చేయాలి ఎక్స్టెన్సివ్ ఫంక్షన్స్ ఏమో ఉంటాయంటే రెగ్యులేషన్స్ అక్కడ ఏవైతే మార్పులు కానీ ఏమైనా తీసుకురావద్దు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినవి తర్వాత న్యాయపరమైన అంశాల గురించి అతని యొక్క పరిధిలో ఉన్న అంశాలన్నిటి కూడా అతనే న్యాయ నిర్ణేత అనమాట. షీ ఎంజాయ్స్ అ వ్యాస్ట్ అథారిటీ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రూల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్హరెంట్లీ. అంటే ఇప్పుడు అతను ఆ యొక్క రాజ్యాంగం కల్పించిన ఏదైతే అథారిటీ ఉన్నాయో అంటే అతని అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన అనుభవించవచ్చు అనమాట. షీ ఈజ్ ద అల్టిమేట్లీ ఇంటర్ప్రిటర్ అండ్ ఆర్బిటర్ ఆఫ్ దోస్ ప్రొవిజన్స్ విచ్ రిలేట్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హౌస్. అంటే ఇప్పుడు ఆయనే చివరి నిర్ణయం ఆయనదే అనమాట. అంటే ఆ యొక్క సంధి చేయటంలో అక్కడ ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అంటే ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని గురించి చివరి డెసిషన్ చెప్పడం అనేది ఆయన యొక్క పరిధిలోనే ఆయనేదే ఫైనల్ డెసిషన్ అవుతుంది అనమాట. హర్ డెసిషన్స్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ ఆర్బిటరీలీ కెనాట్ బి ఈజీలీ ఛాలెంజ్డ్. అంటే ఆమెకు సంబంధించిన అంటే ఆ స్పీకర్ని మనం కనుక లేడీని ఊహించుకుంటే ఆ సంబంధించిన అంశాలన్నీ కూడా వేటిని కూడా మనం కూడా ఎక్కడ ఛాలెంజ్ చేయడానికి ఇలా అంటే ప్రజల మధ్యలో కానీ లేకపోతే న్యాయస్థానాల్లో కానీ ఛాలెంజ్ చేయడానికి అంటే సవాలు విసరడానికి అవకాశం లేదన్నమాట. షీ డిసైడ్ ద డ్యూరేషన్ ఆఫ్ డిబేట్స్. అంటే ఆమె ఆ యొక్క డ్యూరేషన్ ఆ డిబేట్ అంటే ఆ చర్చ ఎంతసేపు జరగాలనే చర్చకి టైం అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. కెన్ డిసిప్లైన్ మెంబర్స్ అండ్ ఈవెన్ ఓవర్ రైడ్ డెసిషన్స్ బై కమిటీస్. అంటే ఇప్పుడు ఆ ఒక డిసిప్లిన్ అంటే ఆ మెంబర్లు అనేవాళ్ళు సరిగా ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ఒక కమిటీ ద్వారా ఏర్పరిచే నిర్ణయం కూడా ఆమెదే ఉంటుంది అనమాట. షీ రిప్రజెంట్స్ ద కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ద హౌస్ అండ్ ఈజ్ ద సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరేనా. అంటే ఇప్పుడు ఆమె దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఆ సభలో ఉన్న అందరి యొక్క ఉద్దేశాలని ప్రతిబింబించే విధంగా ఆమె యొక్క పొజిషన్ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఆమె ఒక ప్రతినిధి ప్రపంచంలో ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఏదైనా అంటే ప్రపంచంలో జరిగే ఏదైనా కార్యక్షేత్రంలో కానీ ఏదైనా ఇలాంటి సభల్లో కానీ ఆమె మన భారతదేశాన్ని లేకపోతే ఆ హౌస్ను రిప్రజెంట్ చేసే విధంగా అంటే ఆమె హౌస్లోని మెంబర్స్ అందరినీ ప్రతిబింబించే విధంగా ఆమె ఉంటుందన్నమాట. జవహర్లాల్ నెహ్రూ వన్ ఆఫ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ అండ్ మూవింగ్ ద ఫోర్స్ బిహైండ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ ద పొజిషన్ యాజ్. అంటే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే వన్ ఆఫ్ ద అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఆయన ఒక కారణం ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి అంటే ఈ తయారు చేయడంలో కూడా ఆయన ఒక భాగం అనమాట. ఆయన ఏం చెప్పాడు స్పీకర్ పొజిషన్ గురించి? ద స్పీకర్ రిప్రజెంట్స్ ద హౌస్
స్పీకర్ అనేవాడు ఆ యొక్క ఏదైతే సభ ఉంటుందో దానికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. షీ రిప్రజెంట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్, అంటే ఆ యొక్క సభ యొక్క గౌరవాన్ని, అంటే దాని యొక్క ఉన్న మర్యాదనికి అతను ప్రతిబింబకంగా ఉంటాడు. ద ఫ్రీడమ్ ఆఫ్ ద హౌస్ అండ్ బికాస్ ద హౌస్ రిప్రజెంట్స్ ద నేషన్, అంటే ఇప్పుడు దానికి స్వాతంత్రం అనేది ఉంది, ఆ సభకు అనేది ఒక స్వతంత్రం అనేది ఉంది. ఎందుకని అది మొత్తం దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దానికి ఒక స్వతంత్రం ఉంది. ఇన్ పర్టికులర్ వే ద స్పీకర్ బికేమ్స్ ఏ సింబల్ ఆఫ్ ద నేషన్స్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ, అంటే దీని ప్రకారం ఉద్దేశించి ఇప్పుడు ఆయన ఏంటి, ఆ హౌస్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. ఆ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తే ఫ్రీడమ్ రిప్రజెంట్ చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే సో నేషన్స్ ఫ్రీడమ్ అనేది, లిబర్టీ అనేది ఆ స్పీకర్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. దేర్ ఫోర్ దట్ షుడ్ బి యాన్ హానర్డ్ పొజిషన్, సో అది ఒక గొప్ప పొజిషన్ అనమాట, ఒక గొప్ప స్థానం అనమాట కల్పించబడింది అనమాట. ఏ ఫ్రీ పొజిషన్, అది ఒక స్వేచ్ఛాయుతమైన స్థానం అనమాట. అండ్ షుడ్ బి ఆక్యుపైడ్ ఆల్వేస్ బై పర్సన్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ అండ్ ఇంపార్షియాలిటీ, ఆ స్థానాన్ని ఎప్పుడు కూడా ఎవరు అధిరోహించాలి అంటే మంచి అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ, అంటే మంచి కార్యశీలత, మంచి టాలెంట్, నైపుణ్యం ఉన్నవాళ్ళు, దాంతోపాటు ఇంపార్షియాలిటీ అనమాట, అంటే ఎవరి వైపు ఉండకుండా ఇంపార్షియల్గా అందరినీ సమానంగా చూసేవాళ్ళు మాత్రమే ఆ పొజిషన్లో కూర్చోవాలి అని ఆయన చెప్పాడు అనమాట. However, on several occasions, the speaker role has been questioned on the allegations of bias. అంటే ఇప్పుడు ఆయన ఇంత చెప్పినప్పటికీ కూడా చాలా సందర్భాలలో ఈ స్పీకర్ పొజిషన్ అనేది వాటిని ఎలిగేషన్స్, అంటే ఆ స్పీకర్ పొజిషన్ చుట్టూ అనేక రకాలైన ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఆయన వ్యవహారం ఉంది అని చెప్పేసి. The office has been criticized for being an agent of pernicious partisan పాలిటిక్స్, అంటే ఇప్పుడు ఆ ఆఫీస్ అనేది ఎలా తయారైంది అంటే ఒక భయంకరమైన పెర్నీషియస్, అంటే ప్రమాదం, విపత్తుతో కూడుకున్నది లేకపోతే వినాశకరమైనది అని చెప్పొచ్చు అనమాట. పెర్నీషియస్ పార్టిషన్ పాలిటిక్స్ అంటే వినాశనానికి కూడుకున్న విభజింపు ధోరణిలో ఉన్న రాజకీయాలకు ఒక పొజిషన్ లాగా తయారైంది. నోటబుల్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఇన్ Jagjit Singh versus State of Haryana as without meaning any disrespect for any particular speaker in the country, but only giving the some events of the recent past. Certain questions have been raised about the confidence in the matter of impartiality on some issues having political overtones, which are decided by the speaker in which capacity as a tribunal. అంటే ఇప్పుడు మనం కనుక సుప్రీంకోర్టు అనేది జగదీప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో కనుక చూసుకుంటే ఈ స్పీకర్కి ఎలాంటి గౌరవం ఇవ్వాలా, అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా డిస్రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది, అంటే గౌరవం అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు ఈ స్పీకర్ అనేది కరెక్ట్గా అనే వ్యక్తి కరెక్ట్గా తన యొక్క విధులను నిర్వర్తిస్తున్నాడా అనే అంశాల గురించి చాలా వరకు క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆ స్పీకర్ యొక్క పదవి మీద కళంకం ఏర్పడే విధంగా ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. సో అందుకే ఈ స్పీకర్ పొజిషన్ అనేది కెపాసిటీని ట్రిబ్యునల్కి పెట్టారనుకోండి, ఒక పర్మనెంట్ ట్రిబ్యునల్కి పెట్టారనుకోండి, ఇలాంటి సమస్యలు ఉన్నామని సుప్రీంకోర్టు ఉద్దేశం అనమాట. The reason behind the counterproductive mechanizations of the speaker are not too far to seek. అంటే ఇప్పుడు మనకు దీన్ని ఎదుర్కోవాలి అంటే ఈ సమస్యను ఎదుర్కోవాలి, కౌంటర్ ప్రొడక్టివ్ దాన్ని ఎదుర్కొని ఇవ్వాలి అంటే మెకనైజేషన్ స్పీకర్కి సంబంధించిన వాటి అంటే అవి చాలా దూరంలో ఉన్నాయన్నమాట. ఏవైతే మనం అనుకుంటున్నామో అంటే ఒక సపరేట్ మెకానిజంను లేకపోతే ఒకప్పుడు రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలను పెట్టడం అనేది అది చాలా దూరంలో ఉందన్నమాట. యాజ్ ఏ మెజారిటీ వ్యూ జస్టిస్ విఎస్ వర్మ ఇన్ కోహోటో Hollahan versus Jachulhu and others observed the speaker being an authority within the house and his tenure being independent on will of the majority therein. Likelihood of suspension of bias could not be rolled out. అంటే ఇప్పుడు ఇలాంటి పొజిషన్ ఇప్పుడున్న దాని ప్రకారం వాళ్ళ యొక్క ఇచ్చిన తీర్పుల ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆ యొక్క స్పీకర్ పదవి అనేది ఎవరైతే అక్కడ మెజారిటీ ఉంటారో ఆ మెజారిటీ సభ్యులు వాళ్ళ యొక్క మన్ననలు పొందినంత కాలమే ఆయన యొక్క పదవిలో ఉంటాడు అనే అంశం ఉన్నంత కాలం అది ఏదైతే ఉందో బయాస్ అంటే ఒకటి వైపు ఉండి వ్యవహరించే విధానం అనేది ఎప్పటికీ మనం తీసివేయలేము అని చెప్పారనమాట. కరెంట్లీ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద స్పీకర్ పొలిటికల్ కమిట్మెంట్ ఆఫెన్ డిపెండ్స్ ఆన్ ద personality and character of the
పర్సన్ హోల్డింగ్ ద ఆఫీస్. అంటే ఇప్పుడు మనం కరెంట్గా చూసుకుంటే ఈ స్పీకర్ అనేవి ఈ పొలిటికల్ అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ ఉద్దేశాల ప్రకారం చూసుకుంటే కనుక ఆ యొక్క పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడంటే అతని యొక్క పర్సనాలిటీ మీద, క్యారెక్టర్ మీద ఆధారపడే ఆ యొక్క పొజిషన్, ఆ ఆఫీస్లో ఉన్న పొజిషన్ యొక్క పరిస్థితి అనేది అందరికీ తెలిసే విధంగా ఉంటుందన్నమాట. హౌ సో ఎవర్ డిజైరబుల్ ద ప్రపోర్షన్ ఆఫ్ న్యూట్రాలిటీ మే బీ ఇన్ ద present circumstances, it would be realistic to expect a speaker to completely abjure all party consideration while functioning, as there are structural issues regarding the manner of appointment of the speaker and her tenure in the office. అంటే ఇప్పుడు మనం కనుక చూసుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, అంటే ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ ప్రకారం వాళ్ళు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఆ స్పీకర్ పొజిషన్ అనేది కంప్లీట్గా ఆ సభకు సంబంధించిన వ్యక్తి కాకుండా అతన్ని వదిలేయాలన్నమాట. అక్కడ అబ్జర్వర్ అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాకుండా ఒక ఇండిపెండెంట్ పర్సన్ పెట్టినప్పుడు మాత్రమే అతను ఆ ఇండిపెండెంట్ పర్సన్ కూడా ఆ టెన్యూర్ కూడా అనేది కూడా ఒక ఇండిపెండెంట్గా ఉండాలి, ఆ సభ నిర్ణయించకుండా ఉండాలి. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే దీనికి వాళ్ళు సరైన న్యాయం చేయగలరు అని చెప్తున్నారు. సిన్స్ ద ఎలక్టోరల్ system and conventions in India have not developed to ensure protection to the office, there are cognate reasons, cogent reasons for speaker to retain party membership. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక గత కొంతకాలంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎలక్ట్రల్ సిస్టమ్స్ అంటే ఎన్నికల విధానం కానీ, తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్యాంగపరంగా ఉన్న ఈ డెవలప్మెంట్ కానీ ఇదేది కూడా ఆ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అయితే లేదనమాట. అండ్ దాంతోపాటు ఈ స్పీకర్ అనేది ఒక పార్టీ మెంబర్, అంటే ఒక పార్టీ మెంబర్షిప్ అనేది ఉండటం అనేది ఖచ్చితంగా ఒక పార్టీలో ఒక సభ్యుడై ఉంటాడు. సో ఒక కోజెంట్ రీజన్స్ అంటే అతన్ని బలవంత పెట్టే విధానాలు ఏవైతే ఉంటే అతను ప్రజలు చేసే అంశాలని ఆ పార్టీ నుంచి కొంచెం ప్రజలు అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఏ మెంబర్ ఈజ్ అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఇఫ్ ఏ మోషన్ నామినేటింగ్ హర్ ఈజ్ క్యారీడ్ ఇన్ ద హౌస్. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మెంబర్ అనేవాడు అపాయింట్ అయ్యాడు అనుకోండి, ఆ స్పీకర్గా అపాయింట్ అయితే అతని నామినేషన్ అనేది అక్కడెక్కడ జరుగుతుంది, ఆ హౌస్లోనే జరుగుతుంది అనమాట. ఎలక్షన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ బై కన్సెన్సస్ అండ్ దేర్ హ్యావ్ బీన్ కేసెస్ వెన్ డిఫరెంట్ పార్టీస్ హ్యావ్ ఫైల్డ్ దేర్ ఓన్ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేవి ఎప్పుడు కూడా ఇప్పుడు అంటే ఆ నామినేషన్ జరిగి ఆ ఎలక్షన్ ఆ స్పీకర్ని ఎన్నుకునే విధానం అనేది కన్సెన్సస్ అంటే సర్వామోదం ఉండదు. అందరూ ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆమోదించరు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క క్యాండిడేట్ అనేవాడిని, అభ్యర్థిని అనేవాడిని పెడతారనమాట. ఆల్ పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్సీ ఆఫ్ ద స్పీకర్. అంటే ఇప్పుడు ఆ యొక్క అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ యొక్క రాజ్యాంగ పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇఫ్ ద స్పీకర్ ఈజ్ రీఎలెక్టెడ్ టు ద హౌస్, ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ ఇండియా ఈజ్ స్టిల్ ఓపెన్ ఫర్ ఎలక్షన్స్ అకార్డింగ్ టు ఏ పేపర్ పబ్లిష్డ్ బై ద హిందూ సెంటర్ ఫర్ ద పొలిటికల్ అండ్ పబ్లిక్ పాలసీ. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క స్పీకర్ ఆఫీస్కి ఉద్దేశించుకొని మనం చూసుకుంటే అతను కూడా ఎలక్షన్లో పోవాల్సిన అవకాశం ఉందన్నమాట. ఈ స్పీకర్ను కూడా ఎలక్షన్లకు పంపించే అవకాశం ఉందన్నమాట. దేని ప్రకారం మన హిందూలో సెంటర్ ఫర్ ద పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ అనే ఆర్టికల్ని ఉద్దేశించి మనం ఏమైనా చూస్తే కనుక ఈ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. స్పీకర్ను కూడా ఎలక్షన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎట్లాగా రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతిని పెట్టినట్టు ఈ స్పీకర్ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. Therefore, what is required is not merely incidental changes in the power of the speaker, rather a major revamp in the structure of the office itself is necessary. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క పొజిషన్లో ఈ స్పీకర్ పొజిషన్లు అనేవి అంటే ఎక్కువ శాతంలో మార్పులు రావాలి. అతని పవర్లో కానీ అతను ఎన్నుకునే విధానంలో అవి ఖచ్చితంగా అంటే పూర్తిగా పునరుద్ధరణ, రీవ్యాంప్ అంటే పూర్తిగా పునరుద్ధరణ జరగాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద స్కీమ్ షుడ్ బి బ్రాట్ విత్ ఇన్ స్పీకర్ షుడ్ రినౌన్స్ ఆల్ పొలిటికల్ ఎఫిలియేషన్స్, మెంబర్షిప్ అండ్ యాక్టివిటీ once they have been elected, both within the assembly and in the country as a whole. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ యొక్క స్పీకర్ అనే అతను ఒక ఎలక్షన్లో కనుక ఎన్నుకోబడితే కనుక ఆ స్పీకర్ సంబంధించిన పార్టీ కానీ అతనికి సంబంధించిన అన్నీ కూడా వదులుకోవాలి. అతను ఏ పార్టీ తరఫున పోటీ చేశాడనేది కానీ, తర్వాత అతనికి సంబంధించిన ఆ యొక్క రాజకీయ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండి అతను దేశాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అప్ హోల్డింగ్ న్యూట్రాలిటీ అంటే మనప్పుడు ఆ న్యూట్రాలిటీ అందరినీ సమానంగా చూడాలి అనే భావాన్ని
మనం ఎలా అవలంబించాలి, అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలనే దాని గురించి చెప్తున్నాను అనమాట. References can be sought from the United Kingdom, where the main characteristic of the Speaker of the House of Commons is neutrality. అంటే ఇప్పుడు మనం కనుక యునైటెడ్ కింగ్డమ్ని కనుక చూసుకుంటే దాన్ని ఉద్దేశించి కనుక మనం మాట్లాడితే కనుక ఆ హౌస్ ఆఫ్ కామన్స్ అనే దాంట్లో ముఖ్యమైనది న్యూట్రాలిటీ, అందరినీ సమానంగా చూడటం, అందరికీ సమానంగా ఉండటం అన్నట్టు, ఎవరి వైపు లేకుండా పక్షపాత వైఖరి లేకుండా ఉండే విధానం అనేది అక్కడున్న మనం అందరం గుర్తించాల్సిన విషయం అనమాట. ఇన్ ప్రాక్టీస్ వన్స్ ఎలెక్టెడ్ ద స్పీకర్ గోస్ అప్ ఆల్ partition affiliations as in other parliament of British tradition, but remains in office until retirement even though the majority may change. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అతను ఒక స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు అంటే అతనితో ఏం చేస్తాడంటే అతనికి సంబంధించి ఆ యొక్క పార్టీలకు సంబంధించిన అన్ని బంధాలను కట్ చేసుకుంటాడు అనమాట. అతని యొక్క టెన్యూర్ అనేది కూడా అతని రిటైర్మెంట్ వరకు ఆ టెన్యూర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతేగాని ఆ యొక్క పార్టీ మెజారిటీ మారినంత మాత్రాన అతని యొక్క టెన్యూర్ అనేది అయిపోదన్నమాట. మెజారిటీ మారినప్పటికి కూడా అతని యొక్క రిటైర్మెంట్ వచ్చేంత వరకు అతను ఆఫీస్లోనే కంటిన్యూ అవుతాడు అనమాట. షీ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ పొలిటికల్ వ్యూ డ్యూరింగ్ డిబేట్ అండ్ ఈజ్ యాన్ ఎలక్షన్ క్యాండిడేట్ వితౌట్ ఎనీ టికెట్, సేస్ యాన్ IPU రిపోర్ట్. అంటే ఇప్పుడు ఆ యొక్క డిబేట్లో ఏదైతే చర్చలు జరిగేటప్పుడు అతను ఏ ఒక్క పొలిటికల్ పార్టీ యొక్క అభిరుచులను కానీ అభిమతాన్ని కానీ అతను ఇష్టపడ్డు. ఎందుకని ఆ టికెట్ అనేది అతనికి ఆ పొలిటికల్ అంటే క్యాండిడేట్ అనే అతను ఆ రిపోర్ట్ ప్రకారం అంటే ఎలక్షన్లో క్యాండిడేట్గా ఏమీ కాదనమాట. అతను సంబంధించి వేరే రిపోర్ట్ ప్రకారం అంటే బయట వ్యక్తిలాగా వ్యవహరిస్తాడనమాట. ఇంపార్షియాలిటీ, ఫెయిర్నెస్ అండ్ అటానమీ ఇన్ డెసిషన్ మేకింగ్ ఆర్ ద హాల్మార్క్స్ ఆఫ్ ద రోబస్ట్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మనకు ఇంపార్షియాలిటీ, నిష్పాక్షపాతం, తర్వాత ఫెయిర్నెస్, అన్నిటికీ కరెక్ట్గా మంచి నిర్ణయాలు తీసుకోవడం, అన్నిటికీ ఒక ఫెయిర్ అయిన నిర్ణయాలు అంటే తప్పులు లేకుండా ఎప్పుడైతే ఉంటామో అది ఫెయిర్నెస్ అనమాట. అండ్ అటానమీ అనమాట, అంటే ఏదైనా హౌస్లో చేసే అధికారం అనేది ఉంటుందన్నమాట. అటానమీ ఇన్ డెసిషన్ మేకింగ్, ఏ డెసిషన్ తీసుకోవడానికైనా అతనిదే ఫైనల్ యొక్క ఆ అధికారం అనేది, ఫైనల్ అధికారం అనేది అతని చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా హాల్ మార్క్స్ అనమాట, ఒక గుర్తు, అంటే ఒక గొప్ప గుర్తులు అనమాట. ఒక గొప్పదైన ఇన్స్టిట్యూషన్కి ఉండే గొప్ప లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ప్రెజర్ విచ్ ప్రొవైడ్ ద నెసరీ అట్మాస్ఫియర్ వేర్ వన్ కెన్ వర్క్ విత్ అబ్సల్యూట్ కమిట్మెంట్ టు ద కాజ్ ఆఫ్ న్యూట్రాలిటీ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ వాల్యూస్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ నిలబడడానికి, తర్వాత ఆ అబ్సల్యూట్ కమిట్మెంట్ అంటే ఆ యొక్క పదవికి ఉద్దేశించి వాళ్ళ యొక్క కమిట్మెంట్ని నిర్దేశించడానికి సంబంధించిన అంశాలు అనమాట. ఎట్ ఏ టైమ్ వెన్ ఇండియా ఫాల్ ఇన్ ర్యాంక్స్ ఇన్ ద లేటెస్ట్ డెమోక్రసీ ఇండెక్స్ యాజ్ evoked concern, it is expected that Parliament will pay heed to the reasoning of the Supreme Court and take steps to strengthen the institution of the Speaker. అంటే ఇప్పుడు మనం కనుక ఈ టైంలో కనుక మనకు ఈ యొక్క డెమోక్రసీ ఇండెక్స్ సంబంధించి ఏదైనా కన్సర్న్ అంటే ఆందోళన గురించి మనం కనుక అంశాల గురించి మాట్లాడాలి అంటే ముందు ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో, అంటే ఈ యొక్క స్పీకర్ అంశాన్ని ఉద్దేశించి ఈ స్పీకర్ ఉద్దేశించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని అవలంబించినప్పుడు మన యొక్క ఈ ఇండెక్స్ అనే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, దాన్ని అభివృద్ధి చేసి అంటే మన భారతదేశంలో నిష్పక్షపాతంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని మన ప్రపంచానికి తెలియజేయచ్చు అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.